పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలోంచి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం. అయితే మీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లకుండెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించిన గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను. చాలు. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. గొప్ప దేవుడు తన వాక్యము చేత మనతో మాట్లాడి ఆయన మనల్ని బలపరుచున్నట్లు గొప్ప దేవుని సహాయము కొరకు ప్రతి ఒక్కరము దేవునికి ప్రార్థన చేద్దాం. ఈ దినము ప్రభు కార్యమే మనలో జరిగించబడాలి. దేవుని మాట వినకుండా ఒక్కరు కూడా ఇక్కడి నుంచి వెళ్ళకూడదు. ప్రతి వ్యక్తి దేవుని స్వరాన్ని వినగలగాలి. ప్రతి వ్యక్తి దేవుని ఆత్మ చేత తాకబడాలి, దర్శించబడాలి. ప్రభావవంతమైన కార్యము వారి బ్రతుకులు అనుభవించినట్లు సహాయము కొరకు ప్రార్థిస్తున్నాను. తండ్రి, నీవు సహాయం చేయి. నీవే జ్ఞాపకం చేసుకోండి. అల్పుడిని నన్ను నిలబెట్టుకోండి. నీవు ఒక పనిముట్టుగా చేసుకొని నీ మహోన్నతమైన కార్యము జరిగించుకొని ఈ క్షణములు మేలుకరంగా చేస్తావని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మహోన్నతుడైన దేవదేవుని మహాకృప చేత మరొకసారి మనమందరము ఆయన సన్నిధిలో చేరి దేవుని ఆరాధించుకోవడానికి ఈ మహద్భాగ్యాన్ని మన ప్రభు మనందరికీ దయచేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆసక్తితో దేవుని వాక్యాన్ని విందాం. చాలా ఆశతో మీరు దేవుని మందిరానికి వచ్చారు. ప్రభు మీ యొక్క ఆశను బట్టి మిమ్మల్ని తృప్తిపరిచి పంపించుటకు దేవుడు నమ్మదగిన దేవుడు. కాబట్టి మనము శ్రద్ధగా వాక్యం మీద పెడదాం. దేవుని వాక్యములో ఒక చక్కని మాట మనము చదువుకున్నాం. ఆ దినములో బిలాము అనే ఒక ప్రవక్త పలికిన మాటలని గురించి దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులతో ఆయన చెప్పిన మాట లేదా వాగ్దానం ఇక్కడ వ్రాయబడింది. ఆ వచనాన్ని మరొకసారి మనం చదువుకుందాం. అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లకుండెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ దేవుడైన యెహోవా నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను. ఆ దినాలలో బిలాము శపించడానికి బయలుదేరాడు. దేవుడు ఆశీర్వదించిన జనాంగమును శపించాలని బాలాకిచ్చు బహుమానం మీద ఇష్టపెట్టాడు. ఆ పరిస్థితిలో దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలులకు చెప్పిన మాట ఇదే. ఈ మాట ఏమనంటే, నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక. ఎవరంట? నీ దేవుడైన యెహోవా నిన్ను. ఇక్కడ నీ అనే కాడ మీరేం పెట్టుకుంటారు? అని పెట్టుకోండి కదా. మన దేవుడు, నా దేవుడు అండి. ఇక్కడ చూడండి, నన్ను ప్రేమించిన గనుక నా దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా, ఆ శాపమును ఆశీర్వాదముగా చేశాను. మనం గమనించవలసిన విషయం ఈరోజు దైవ సందేశం ఏమిటి అనంటే, శాపమును ఆశీర్వాదముగా మార్చు దేవుడు. చెప్పండి. శాపమును ఆశీర్వాదముగా మార్చు
బిలాము యొక్క శాపములను దేవుడు ఆశీర్వాదముగా మార్చాడు. ఇప్పటికి కూడా ఈ భూమి మీద చాలా మంది ఆయా సందర్భములలో మాట్లాడుతూనే ఉంటారు. కొన్ని సమస్యలు వాళ్ళ జీవితంలో వెంటాడుతున్నప్పుడు వాళ్ళకి కొంతమంది ఇచ్చే సూచనలు, సలహాలు ఏమిటంటే, పిత్రశాపము నీ మీద ఏం చేస్తుంది? ఆ! బలంగా ఉందిరా అబ్బాయి. అందుకే నీ జీవితం ఇలాగూ అయిపోతుందని గమనించాడు. శాపమును పరిహరించడం కొరకు ఇప్పటికి కూడా చాలా మంది ఆయా యాగాలు, త్యాగాలు చేత్తారా? చేయరా? చేత్తారు. అన్ని శాపాలు పోవాలంటే కాశీలోకెళ్ళాలంట. వెళ్ళాలి. ఆ! నేను మొన్న ఆదివారం కాక పై ఆదివారం వారణాసిలోనే ఉన్నా. ఎక్కడ? ఆ! కాశీలో అడుగుపెట్టాను గానీ, కాశీలో గుటక నీళ్లు కూడా తాగలేదు. గుటక. నేను పట్టుకెళ్ళిన నీళ్ళే తప్ప. చేయలేదు, తాగలేదు. అటు చాలా మందిని చూశాను. ముసలోళ్ళు. పాపం చాలా డుక్కు ముసలోళ్ళు. ఆళ్ళొచ్చి ఆ నదిలో దిగలేకపోయేకి మంచినీళ్ళ బాటిల్ కోసేసుకొని మూత తీసేసి, ఆ డొక్కిచ్చుకొని ఇలా పోసుకొని ఎవరో ఆ నీళ్ళేమన్నా తెల్లగుండేనున్నారా? రకరమైన మురుగ్గా ఉంటాయి. ఆ పడవలో ఇవన్నీ ఏం చేస్తామంటే జనాలొత్తారు కాబట్టి ఒకళ్ళు తిప్పడం కోసం వాళ్ళు పడవలు పెడతారక్కడ. ఆ పడవలు అటు ఇటు వెళ్ళి వచ్చి ఉంటాయేమో, ఆ నీళ్ళంతా ఎలా ఉంటాయన్నా మురుకు భయంకరంగా. కానీ అయ్యే తెగ తాగేత్తన్నారు. ఆ పక్కనే కొన్ని బాడీలు కాల్చేసి సగం కాలాక సగం తోసేత్తన్నారు లోకి అందులోకి. ఆ! ఇక అక్కడ కొంతమంది పీక్కు తినేవోళ్ళున్నారు. పెంచేత్తారు. ఎయ్యి గడ్డాలు, గిడ్డాలు మొత్తం పెంచి ఆళ్ళని అఘోరీలంట. ఆ! ఆ! ఆళ్ళక్కడే ఎక్కడ? ఆ! అక్కడ ఓ పెద్ద బూత్ బంగ్లా ఉంటది. ఆ బంగ్లాలో ఉండే మకాం వేసేవాళ్ళు ఈళ్ళే. ఎవరు? ఆ! ఆ బంగ్లా చూడాలనుకుంటే ఆ ఫోన్ ఇక్కడ తగలబడేయి కూడా చూపిత్తా. ఇయన్నీ ఆ! పుణ్యం కోసం ఎళ్ళలేదు నేను. చూడ్డానికి కూడా కాదు. కొన్ని విషయాలు తెలుసుకుని ప్రార్థన, ఆ భారం ఆ భారము అమితమవ్వటం కొరకే ఆ దైవజనుడు యొక్క భారంతో మమ్మల్ని అక్కడ ఈరోజు నేను మీకొక విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. అక్కడ నాకొక ఆయన చెబుతున్నాడు. ఒక ఆవిడ అక్కడికి ఒకాయన ఓ ₹1,00,000 పట్టుకొనొచ్చాడంట. ఎక్కడికి? కాశీకి. ఇక్కడే ఏదో రకంగా తిని ఇక్కడ చచ్చిపోతే డైరెక్టర్‌గా ఎక్కడికెళ్ళిపోతాం? స్వర్గానికెళ్ళిపోతాను పాపం. ఓ ₹1,00,000 పట్టుకొని ఎళ్ళిపోయి అక్కడే మకాం వేసి, అయి జాగ్రత్తగా ఉప్పుడిగా ఏం చేసుకుంటున్నాడు ఆటిలతో తిని అక్కడే ఆ నది కాడ పడుకొనుంటున్నాడాడు. అలాగా తినగా, తినగా, తినగా ₹1,00,000 అయిపోయినియి. అయిపోయాక ఏం చేయాలి? చేతిలో డబ్బులు లేవు. భిక్షాటన చేసుకొని బతుకుతున్నాడు. ఇంకా సావు రాట్ల. ఎవరికి? డబ్బులయిపోయినియి. అడుక్కుంటున్నాడు. అలాగా జీవితం గడిచిపోతుంది. అలా కాదని చెప్పి, ఒకసారి ఇంటికెళ్ళి మనోళ్ళందరిని ఏం చేసేద్దాం? చేసి, అక్కడేదో కొద్దిగా ఉంది కదా! అది కూడా అమ్మేసుకొని, ఆ డబ్బులేసుకొని వచ్చేద్దాం అని చెప్పి ఊళ్ళోకొచ్చాడంట. ఊళ్ళోకొచ్చాక ఊళ్ళో గుడుకుని చచ్చిపోయాడంట. ఆ! ఆ! అసలు ఈడేమో అక్కడ ఎంత బాధపడ్డాడో ఏమవ్వలేదు. అలాగా మనుషులు శాపం పోగొట్టుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. మధ్యలో మీకు తెలుసో లేదో ఒక సందర్భాన్ని వీడియోలో మనకి టీవీలో కూడా వేశాడు. ఒక తల్లి ఒక బిడ్డకి జన్మనిచ్చింది. అక్కడ ఒక ఆయన చెప్పాడంటే ఏమనంటే, తండ్రి నక్షత్రంలోనే వీడేమయ్యాడు పుట్టాడు. కాబట్టి పిల్లోడు బతికితే తండ్రి ఏమైపోతాడో చచ్చిపోతాడు. తండ్రి బ్రతకాలంటే పిల్లోడిని చంపేయాలి.
చంపేత్తేనే గాని ఎవరు బతకరు? తండ్రి బ్రతకడు. చెబితే అతనొచ్చి ఆళ్ళ అమ్మకి చెప్పాడు. ఆళ్ళ అమ్మేమో వాళ్ళకెళ్ళి చెప్పింది. "ఇదిగో పుట్టినోడు సూత్తన బానే ఉన్నాడు గానీ, ఈడు నా కొడుకు నక్షత్రంలో ఏమయ్యాడు? పుట్టాడంట. వీడు పుడతం వల్ల తండ్రి ప్రాణానికే అయితే మళ్ళీ ఇంకొకడు సాకనైనా పుడతాడు. మొగుడనేవాడు లేపోతే నీకింకా జీవితం ఏమైపోద్ది? మొండిబారిపోయిన జీవితం గదా!" అంటే ఆ తల్లి, "అయ్యో! 4 మాసాలు నేనేం జేశాను? మోసాను. బంగారు లాంటి పిల్లోడు, ఆరోగ్యకరమైన పిల్లోడు, ఇంత అందంగా ఉన్నాడు. నేనివ్వనంటుంది." ఎవరో ఇవ్వకపోతే మీ ఆయన ఏమైపోతాడు? చచ్చిపోతాడు. మీ ఆయన కావాలా? కొడుకు కావాలా? తట్టుకోలేని పరిస్థితిలో ఇష్టం లేకపోయినా ఆ తల్లి ఆ బిడ్డని తీసుకొని ఆళ్ళ అత్త చేతిలో పెడితే, ఆ అత్త తీసుకొచ్చి కొడుకు చేతిలో పెట్టింది. ఆ కొడుకు ఆ పిల్లోడిని ఎత్తుకొని ఏం చేశాడన్నారు, ఊరి చివర తుమ్మ చెట్లుంటాయి గదా! తుమ్మ చెట్ల యొక్క మదుగులో ఒక గొయ్యి తీసి, ఆ గోతిలో ఏం చేద్దామని, ఆ బిడ్డని కప్పెట్టేద్దామని చెప్పి గొయ్యి తీత్తన్నాడు పక్కన బెట్టి. అక్కడ ఎవరో పని చేసుకునే వాళ్ళకి పిల్లల ఏడుపులు ఏమవుతున్నాయి? ఏంటి ఇక్కడ పిల్లల ఏడుపు వినపడుతుందేంటి అని చెప్పేసి వచ్చేటప్పటికి, ఈ పిల్లోడిని తీసుకెళ్ళి గోతిలో పెట్టేత్తన్నాడు. ఎవరో ఆ! గమనించండి. నిజంగా ఎంత భయంకరమైన పరిస్థితులు లోకంలో ఉన్నాయో. కొన్ని బయటకొస్తాయి. కొన్ని బయటికి కూడా రావు. ఎంతోమంది శాపాన్ని పోగొట్టుకుంటానికి మనుషులు లక్షలు, లక్షలు ఖర్చు పెట్టేవోళ్ళు యోగం అని, ఆ యోగా, ఈ యోగం చేయటానికి ఆ! చాలా ఖర్చు పెట్టేవోళ్ళు దేవుని వాక్యమైతే మనకు చెబుతుంది. మన శాపాన్ని దేవుడు ఆశీర్వాదంగా హల్లెలూయా! శాపము తొలగించబడ్డానికి మనము ఎక్కడికో తిరగాల్సిన అవసరమేమీ లేదు. ఏదో త్యాగాలు చేయాల్సిన అవసరమేమీ లేదు. ఎవరినో చంపాల్సిన అవసరమేమీ లేదు. మన శాపమును తీసివేయడానికి ఏవండి మన దేవదేవుడు అద్భుతమైన కార్యం మన కొరకు ఆయన చేశాడు. హల్లెలూయా! ఈ రోజున ఈ విషయాలు లేఖనపు వెలుగులో నుంచి కొన్ని మాటలు మనం శ్రద్ధగా ధ్యానము చేద్దాం. అసలు శాపము అనేది ఎప్పుడొచ్చింది? ఎలాగొచ్చింది? శాపము ఎందుకు వచ్చింది? అలా మనం ఒక ప్రశ్న వేసుకుంటే బైబిల్ చరిత్రలో ఒక అద్భుతమైన సందర్భాలు మనకి కనిపిస్తాయి. దేవుడు మొట్టమొదట తన పోలికలో, తన రూపంలో మనిషిని దేవుడు చేసుకున్నాడు. ఎవరి పోలికలో? చేసుకున్నాడు. వాని కొరకు దేవుడు ఒక చక్కటి తోటని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ తోటని తడపడానికి దేవుడు 4 నదులను దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ నదులు పొంగి ఆ తోటంతటిని తడిపేవి. ఆ తోటలో అన్ని రకముల ఫలవృక్షముల చెట్లు ఉన్నాయి. అన్ని రకముల జీవరాశులు ఉన్నాయి. అందులో ఒకదాన్ని ఒకటి ఏది హాని చేసుకోదు. వాటన్నిటికి ఆదామే నామకరణలు చేశాడు. హల్లెలూయా! ఆదాము దేవుడు చూచి నీవు ఫలించి, అభివృద్ధి చెంది, విస్తరించి, భూమిని నింపు అని మొదటి అధ్యాయములో వాగ్దానము చేశాడు. రెండవ అధ్యాయంలోకొచ్చేటప్పటికి దేవుడు ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది. వాని కొరకు దేవుడు ఒక చక్కటి సాటి అయిన సహాయమును చేశాడు. ఎవరు కదా! వారిరువురిని దేవుడు ఆశీర్వదించి, ఈ తోటలో మీరు ఫలించండి, అభివృద్ధి అన్నాడు. ఆ తోటలో సుమారుగా 100 సంవత్సరాలు వారు కలిసి అక్కడ నివాసము చేశారు. ఎందులో? ఏదెను వనములో. ఇప్పటి వరకు ప్రతి సంధ్యవేళ దేవదేవుడు అక్కడికి రావటం, దేవునితో కలిసి వారు సరదాగా, సంతోషంగా ఏం చేస్తున్నారు? సహవాసము చేస్తున్నారు. ఇంత చక్కటి ఏవండి సత్సంబంధం వారి మధ్య. అలాంటి పరిస్థితిలో ఒక
సర్పము అది జీవరాశుల్లో అది చాలా యుక్తి కలిగిందంట. అలాంటిది చాలా యుక్తి కలిగింది. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి. కొంతమంది చాలా యుక్తి కలిగిన వాళ్ళు ఉంటారు. కొంతమంది చాలా కుయుక్తి కలిగినోళ్ళుంటారు. మీరు ఏం చదువుకున్నా, చదువుకోకపోయినా వీళ్ళిద్దరిని తెలుసుకోవటం మీకు రావాలి. లేపోతే కొంపలు నాశనం అయిపోతాయి. ఎవరో నేనేం చెప్పా ఇన్నారా? ఇన్నారా? ఇనలేదా? ఏం చెప్పాను? ఆ! చెప్పండి. యుక్తి కలిగినోళ్ళు, కుయుక్తి కలిగినోళ్ళుంటారు. ఆళ్ళని పట్టుకోండి. ఆళ్ళ మాటల్లో పడ్డారా, ఆళ్ళ ట్రాప్‌లో పడ్డారా, జీవితం కొంపలో కాలిపోతాయి. అప్పుడు ఇక్కడ ఇలాంటిదొకటుంది. ఎక్కడ? ఏదెన్ తోటలో. అది ఎవరో తెలుసా? సర్పం. సర్పము చాలా అందంగా ఉంటది. తెలుసా? ఇప్పటికి చూడండి. తాచుపాముని చూసారా? అందులో గోరింతాసుని చూసారా? బంగారంలాగా ఎండలో జిగ్ జిగ్ మెరుతుది. ఎవరో నల్ల తాసుని చూసారా? ఆ! దాని మెరుపు ఇంకొక రకం. దేని మెరుపు? నలుపులో ఒక మెరుపు. అందమైన మెరుపు. ఏవండీ? ఇలాగ చెప్పుకుంటూ పోతే పాముల్లో చాలా పాములు చాలా ఎలా ఉంటాయి? ఆ! అందంగుంటాయి. ఏవి? ఆ! మెరిసిపోతాయి. ఆటిలికి కాళ్ళు కూడా ఉండేయంట. పాముకేముండేయి తెలుసా? చక్కటి కాళ్ళుండేయి దానికి. అందమైన కాళ్ళుతో చక్కగా ఏం చేసేదనుకున్నారు? నడిచేది. ఎవరో దానికి నాలుకిచ్చాడు. అది మాట్లాడుద్ది. ఎవరో సర్పానికి దేవుడేమిచ్చాడు? వాయిస్ కూడా ఇచ్చాడు. అది అప్పట్లో చాలా చక్కగా జంతువులన్నిట్లో కూడా, జీవరాశులన్నిట్లో కూడా అంత టాలెంట్ దేనికి? అన్నిట్లో కూడా గొప్ప అందం ఇచ్చాడు. చెప్పండి. మాట్లాడే సామర్థ్యత ఇచ్చాడు. దేనికి? ఇది ఆ మంచి చెడుల తెలివినిచ్చు వృక్షఫలం చెట్టు మీద ఎక్కింది. ఎవరు? ఆ! ఎక్కి నోరు తెరిసి మాట్లాడుతుంది. ఏమని? "అవమ్మా ఆ! ఇది తెలుసా?" అంది. ఏది? తెలుసా? ఇదిగో తినుదినమున చచ్చిపోతారా? సావనే ఎవరు చెప్పిన మాట? ఆ! ఉత్తిదే మోసం చేసాడు. నువ్వు దేవతల వలె అయిపోతావని చెప్పి దీన్నేం చేయొద్దన్నాడు? అన్నాడు. ఇది తిన్నావా? నీ కళ్ళు తెరవబడిపోతాయి. నువ్వేమైపోతావు? వలైపోతావు. మా ఫాదరు, మా తండ్రి మమ్మల్ని ఇదేం చేయొద్దన్నాడు? తినొద్దన్నాడు. అంటే చెప్పండి. సర్పము చెప్పిన కుయుక్తి మాటలకి ఎవరు ఆ! అర్థం మీకిక్కడ? కొంతమంది ఏమి ఎయరు. ఒక్క మాట చెబుతారు అంతేనండి. అంతే. ఇక ఆళ్ళెనకాల తిరగాల్సిందే ఆళ్ళు. ఆళ్ళ సంగతి నీకు తెలుసా? అంటే సాలు. ఏ సంగతి? ఏ మీ తోటికోడల సంగతి నీకు తెలుసా? అనేటప్పటికి మీ చెవు పెద్దదైపోద్ది. అవుద్దా? అవ్వదా? పెద్దదైపోద్ది. ఏంటి? ఏంటి? ఏమోలే ఇప్పుడు చెప్పనులే అందా చచ్చారే మీరు. ఇక ఎనకాలెళ్ళిపోతారు. ఎవరు? ఆ! మరి మామూలోళ్ళనుకున్నారేంటి? అదే డైలాగు ఎవరి దగ్గర? ఇది మామూలు యుక్తి కాదు గదా! ఏవండి? ఇలా యేసి ఎవరితో మాట్లాడుతుంది? ఆ! అవ్వమ్మతో సంభాషణ జేత్తంది. సంభాషణ చేత్తే ఈ అవ్వమ్మ గారు ఛీ! పనికిమాలినదాన నీ మాటినను అందా? ఆ! ఎళ్ళింది. చూసింది. ఏమి అవ్వలేదు గదా! అనుకుంది. సర్లే ఏదో ఒకటి అవుద్ది పట్టుకొని చూద్దాం. ఒకేళ ఏదన్నా గుచ్చుకున్నట్టు, కరిసినట్టుగా ఏమైనా అనిపిత్తే అప్పుడేం చేద్దాం దీన్ని? వదిలేద్దాం అనుకుని కాయ అలా పట్టుకుంది. ఎవరు? పట్టుకుంటే ఏమి?
చెప్పండి. ఏం అవ్వల. అర్థం మీకిక్కడ? ఇదివరకు కరెంట్ పట్టుకోవాలనుకోండి, కొన్ని వైర్లు ఇలా అంటారు. అంటే అన్నప్పుడు జిమ్మున లాగిందనుకోండి, అమ్మో! దీనికేముంది వదిలేత్తారు. అర్థం మీకిక్కడ? ఇలా అన్నప్పుడు ఏం అవ్వలేదనుకోండి, ఇప్పుడు మెల్లిగెళ్ళి దాన్నేం చేస్తారు ఈళ్ళు, ఇప్పుడు అవ్వమ్మ గారికి కూడా అలా టచ్ చేసింది. ఏం అవ్వల. పట్టుకుంది. ఏమి? పట్టుకున్నా ఏమి అవ్వలేదు గానీ కోసింది. ఎవరు? కోసినా ఏమి అవ్వలేదు. చచ్చిపోతానన్నాడుగా. ఏమవ్వలా. సర్లే పోనీ ఇప్పుడు చూద్దాం అని చెప్పి ముక్కు దగ్గర పెట్టింది. వాసన బావుంది. ఎవరికి? ఏమి అవ్వల. ఇప్పుడు మెల్లిగా కోసింది ఎలాగా కోసేసా. తిడతాడు మా ఆయననుకో. ఎవడు? నీకెలాగా ఏం చేశా నేను? ఇక కోసిన తర్వాత ఏం చేయొచ్చు? సర్లే ఏదో ఒకటి అవ్వుద్ది అని తినేసింది. ఎవరు? ఆ! మనకలాగానే కరిసుంటది. కొద్దిగా కరిసుంటది ఫస్టు. చిన్న ముక్క పీసుంటది. ఆ! ఏమి అవ్వల. టేస్టు ఎలా ఉంది? అనుకున్నా నేను. చాలా మంచిదనుకున్నాను అని గబగబా తినేసింది. ఎవరు? తిన్నాది తిన్నట్టుందా? ఆ! తినేసి పట్టుకొచ్చింది. ఎవరి దగ్గరికి? ఆదాం గారి దగ్గరికి. ఆదామునంది, తిను అంది. ఎక్కడయ్య అన్నాడా? అడిగాడా? ఏం మాటాడలా. ఎందుకంటే అమ్మగారు కళ్ళుతోని సైగ చేసుంటదేమో ఒకేళ. ఆ! ఆ ప్రకాష్ గాడికి తెలవదులే అలాంటియి. ఏవండీ కొంతమంది కొంతమంది ఆడోళ్ళుంటారు. మీరు చాలా మంచోళ్ళే. ఏ శిరీష మంచోళ్ళు కదా! కొంతమంది కళ్ళుతోని ఏం చేస్తారు అంటారాళ్ళు. ఆళ్ళ సైకిలుంటాయి ఆళ్ళయి. కొండల కిందేసో లేతే అదేసో కాళ్ళకి పట్టాలేసి గల్లుమనిపించో అంటారంతే. ఇక దెబ్బకేం చేయాల్సిందే ఆళ్ళు. ఆ! మొత్తానికి అయ్యగారికి నేననుకోని ఏం తాకిడి తగిలిందో మొత్తానికి. తిను అందో. అంతే నోరు మెదపకుండా ఏం చేశాడు? తినేసాడు. తినేసాడింకా ఏం చేస్తాడింకా? తినేసాడు. తినేసాక ఈళ్ళ కళ్ళేం చేయబడినియి? తెరవబడ్డాయి. అప్పుడు దిగంబరిగా ఉన్నామని వీళ్ళకేమయింది? అర్థమయింది. దేవుడు యథాప్రకారంగా తోటలోనికి వచ్చాడు. "ఆదామా ఎక్కడా?" అన్నాడు. "ఆదామా ఎక్కడంటే" ఆదాం గారు చెప్పండి చెట్టు చాటున అన్నాడు. "అయ్యా! నిన్ను చూడ్డానికి నేను రాలేకపోతున్నాను. నేను దిగంబరిగా" "నువ్వసలు దిగంబరిగా ఉన్నావు నీకు చెప్పినోడు ఎవడురా?" అన్నాడు. ఎవరు? ఆ! ఇప్పుడు గమనించండి. దేవునికి కోపమొచ్చింది. నువ్విలా చేయడానికి కారణం ఎవరు? సర్పం. అప్పుడు సర్పాన్ని కేకేశాడు దేవుడు. మొట్టమొదట జడ్జిమెంట్ కోర్టు. ఎక్కడ? ఎక్కడ? కోర్టులు ఇక్కడ కాదు. ఇప్పుడు మొదలైనయి అనుకుంటున్నారు మీరు. అప్పుడే కోర్టు మొదలైపోయింది. ఎప్పుడు? దేవుడు సింహాసనం మీద కూర్చున్నాడు. ఓ పక్కన ముద్దాయి ఎవరు? చెప్పరా? సర్పం వచ్చింది భూమిలోకి. "ఏయ్! ఏం చేశావు?" "నేనేం చేయలేదు." ఆ! అవ్వమ్మని ఈ షర్ట్ వంక రోజు చూస్తుంది. చూసి అబ్బా! బావుందిది. తింటే బావుంటది. తెలివొత్తది. జ్ఞానం అంటుంది. అందుకే నేను ఈ షర్ట్ ఏం చేశా నేను ఎక్కా. ఆ! నేను చెప్పా. అన్నీ తెలిసింది ఎందుకు తింది? నాదేం తప్పుందా? నేనే చెప్పా. కళ్ళు కూడా తెరవబడతాయని చెప్పానా లేదా అడుగు? ఎవరికి? అని చెబుతుంది. ఎవరు? ఏయ్! అవ్వమ్మ చెప్పిందా? చెప్పింది. తిన్నావా? తినేసాను. సర్లే. నువ్వు ఇలాగ యుక్తిగా మోసం చేసావు కాబట్టి నీకొచ్చే శాపం ఇదిగో నేను చెబుతున్నానే అని చెప్పి దేవుడు ఏం చెప్పాడు సర్పానికి శాపం? ఎన్నో వచనం? 14 వచనం రైట్. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో నువ్వు దీనిని చేసినందుకు పశువులన్నిటిలోను, భూజంతువులన్నిటిలోను నువ్వు శపించబడిన దానివై నీ కడుపుతో వాగుచు నీ బతుకు దినములన్నీ మన్ను తిందువు. మరియు నీకును స్త్రీకిని నీ సంతానముకు ఆమె సంతానమునకు వైరము కలుగజేసేదును. అది నిన్ను తల మీద కొట్టును. నీవు దానిని మడిమె మీద కొట్టుదువనెను. చాలు. ఇప్పుడు చూడండి. దేవుడు సర్పముని ఏమని శపించాడు? చూసారా?
పశువులన్నిటిలోనూ, భూజంతువులన్నిటిలోనూ నీవు శపించబడినా, మరి పశువులన్నిటిలోనూ, భూజంతువులన్నిటిలోనూ దీనికి చాలా మంచి ఏముంది? మంచి స్థానముంది. ఎవరికి? ఇప్పుడు వీటన్నిటిలో నువ్వేం చేయబడ్డావు? శపించబడ్డావు. ఇప్పుడు వరకు నీకున్న అందమైన కాళ్ళు ఊడిపోతాయి. ఇక నుంచి నువ్వు కడుపుతోనే ఏం చేస్తావో? పావును కొట్టడానికెళ్లారా ఎవరన్నా? ఆ! ఎంత స్పీడ్‌గెళ్ళిపోద్ది? అసలు కాళ్ళుంటే పొట్టతోనే ఇలా ఎళ్ళిపోతే, ఇంక కాళ్ళుంటే ఎలాగుంటదంటారు అసలది? చూసారా? దేవుడు అందుకే అన్నాడు, "నీ కాళ్ళు పీకేసి ఏం పెట్టావు నువ్వు? పొట్టతో నువ్వేం చేస్తావు? నీవు బ్రతుకు దినములన్నీ ఏం తింటావు? బతికినంత కాలం నువ్వు మట్టే తింటావు. మన్ను తప్ప. నీకేమి ఏమవ్వదు. ఎందుకంటే సృజించిన ఎవరో? సృష్టికర్త కదా! ఆయన సర్వాధికారము కలిగినవాడు. ఇప్పుడు దానికి అంతకుముందు పళ్ళు తినేది. రకరకాలైన ఏం తినేది ఆహారాలు. ఇప్పుడు ఇక నుంచి నువ్వేం తింటావో, మట్టే తిని మట్టిలోనే నువ్వేమై ఉంటావో తెలుసా? ఆ! ఉంటావు అని దాన్నేం చేశాడు చెప్పండి? ఆ! శపించాడు. ఎవరిని? జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోండి. దాని నాలికని అందుకే దేవుడు సీరేసాడు. తెలుసా మీకు? బాగా మాట్లాడేది మరి పాపం. ఇప్పుడు దానికి మాట రాకుండా చేసాడు. దేనికి? పాము నాలికని చూసినోళ్ళు చెయ్యెత్తండి. ఎల్‌ఐసి గారు చూడలేదా? అరే! చెయ్యెత్తమన్నోడు ఎత్తరేంటి? నీకు సెలవు. మీరు ఎప్పుడైనా పాము నాలిక చూత్తారందరూ. దానికి దేవుడు పెట్టాడు. ఇదిగో నీ నాలుక అందరికి ఏం చెయ్యి? చూపిచ్చు. నేను పెట్టిన శాపం ఏమవ్వాలి ఈళ్ళందరికి? ఈ బుద్ధి లేనోళ్ళందరికి తెలవాలి నీ నాలికను చూసన్నా అని ఏం చేశాడనుకున్నారు? ఆ! ఎలాగుంటదో తెలిసే దాని నాలిక? మధ్యలో ముక్క తీసాడు. దేనికి? ఎలాగా? మధ్యలో ముక్క తీసాడు. దేనికి? చాలా సన్నగుంటది. ఎవరి నాలికి? ఆ! అర్థం మీకిక్కడ. అందుకే అది ఎప్పుడైనా మనం దానంక చూత్తే అది మనంక చూసి అంటది. ఎవరు? మీ అంక మీరు దానంక చూసిన తర్వాత అది మిమ్మల్ని చూత్తే ఫస్ట్ చేసే పనేంటో తెలుసా? ఏం చేద్ది? నాలుక బయట పెట్టి చూపిత్తది. ఈ సంగతి ఏంటో తెలుసా నీకు అని. ఎవరి సంగతి? చీల్చేసాడు. ఎవరు? చీల్చేసాడు. నాకు అప్పటి నుంచి ఏం పోయింది? మిగిలినయి ఎయన్నా చూపిత్తయా? మీరు చూపిత్తారా? మీరు చూపిత్తారా నాలుక? ఎప్పుడు చూపిత్తాం? పొక్కులొచ్చినియనుకోండి మసాలాలు తినేసి. అప్పుడు ఇక్కడ నొప్పొత్తంది చూడు అంటాడు. పళ్ళ డాక్టర్ దగ్గరికెళ్ళామనుకోండి, అప్పుడు ఆయనే తెరువు అంటాడు. అంతే కదా! లేపోతే చెప్పండి. ఏ జంతువు ఏం పెట్టదు బయటికి. అది ఎందుకు నాలుక ఆడిత్తది? అది చీల్చేసాడు. ఎవరిని? "ఒరేయ్ మనుషులారా! నేను ఆ రోజున చేసిన పనికి శాపం. ఏ శాపం? ఇగో శాపం. అందుకనే అది పొట్టతో పాకుద్ది. మట్టి మనోళ్ళేమో గుడ్లేత్తారు. పాలేత్తారు. ఎట్లికి? చాలా మంది చెబుతారు జంతు ప్రేమికులు. "ఒరేయ్ బాబా! అది శాకాహారిరా అది మాంసాహారి. ఏత్తే సత్తదది తిందో" అని చెబుతారు కానీ మనోళ్ళు పాపం ఆనందం తట్టుకోలేరు. ఏవండీ! విషయం చెబుతాను జాగ్రత్తగా మీరు గమనించండి. ఏవండీ! దేవుని వాక్యంలో రాయబడింది. ఎవరి గురించి? సర్పము గురించి అక్కడ ఏం చేయబడింది? అర్థమైందా మీకిక్కడ? ఈ వచ్చిన భాగాల్లో మనం చూస్తుంటే ఇప్పుడు ఇంకో మాట చెప్పాడు. నీకును దాని సంతానానికి నేను వైరము ఇదొక ప్రవచనం గాని అక్కడికెళ్ళను నేను. అక్కడికెళ్తే మనకి టైం చాలదు. ఇది క్రీస్తు ప్రభువుని గురించిన ఒక ప్రవచనాత్మక విషయం అప్పుడే ఏం చేశాడు దేవుడు? చెప్పాడు. అక్కడికెళ్ళొద్దిప్పుడు. ఇప్పుడు చూడండి. దీని సంతానానికి, నీ సంతానానికి అంటే ఇప్పుడు మనిషి సంతానానికి, పాము సంతానానికి ఆ! వైరమా కాదా? అదంటే మనకు గిట్టదు. లేదంటే కుక్కను పెంచుకుంటారు గానీ పాముని పెంచుతారా? ఈ ఊళ్ళో కుక్క ప్రేమికులు చాలా మందుంటారు. కానీ పాము ప్రేమికులు ఊళ్ళో ఒక్కడు కూడా లేడు.
ఉన్నాడా? పావును పెంచుకున్నోడు. ఇతర దేశాల్లో కొన్నిసార్లు కొంతమందుంటారు. ఆళ్ళకదొక పిచ్చి. అలా కొంతమందికుంటది కదా! అదొక రకమైన ఎర్రి. ఆ! విచిత్రమైన పనులు చేత్తారు ఒక్కొక్కడు. అదొక టైప్ వాళ్ళు. అలాంటోళ్ళు పెంచుతారు. వాస్తవంగా పాముని ఎవరు అది ఎప్పటికైనా ప్రమాదకరమైందే. ఏది? విషజంతువ. యాహ్! కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిన విషయం బైబిల్ గ్రంథంలో చూస్తే, నేను దాని సంతానికి, నీ సంతానానికి ఆ! అది మనల్ని చూసినా దానికి కోపమొత్తది. మనం దాన్ని చూసినా దీన్నేదో రకంగా ఏం చేయాలి? ఇది ఇక్కడ ఉంచకూడదు. ప్రతి మడిమ మీద కొట్టాలని చూత్తదంట. ఎక్కడ కొట్టాలి? మనల్ని ఎలా కొట్టాలని చూత్తదది? కాళ్ళు నడిచేటప్పుడు కాలు మీదే కొట్టద్ది. ఎవరు? అదక్కడే చూత్తది. మనం ఎక్కడ చూత్తాం? అదే చెప్పాడక్కడ. మీరు దానిని తలకాయ మీద నిన్నెక్కడ కొట్టరు జనము. నిన్నెక్కడ కొడతారు? తలకాయనే చితక కొడతారు. ఇక్కడ విను. పావును చంపావా? చంపలేదా? ఎలకద్దని జోలికి. ఆ! అండి. అర్థం మీకిక్కడ? కొన్నిసార్లు కొంతమంది పావును చూసి ఆడుకుంటారు. ఆడుకోవటమే కాదు, అది కరిసిన సంగతి కూడా ఒక్కొక్కటి చెప్పడం. అర్థం మీకిక్కడ? చెప్పకపోతే చాలా ప్రమాదమైన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ అందుకే నేనొక విషయం చెబుతాను. జాగ్రత్తగా మీరు గమనించండి. ఈ వచ్చిన భాగంలో దాని తలకాయ మీరేం జేత్తారు? ఇది ఎవరితో చెప్పాడు? రెండవ శాపం చూడండి. 15వ వచనం. హ్మ్. మరియు నీవు స్త్రీకిని హ్మ్. 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 చెప్పాను. తర్వాత ఆయన స్త్రీతో నీ ప్రయాసమును, నీ గర్భవేదన నేను మిక్కిలి హెచ్చించెదను. వేదనతో పిల్లలను కందువు. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును. అతడు నిన్ను ఏలునని చాలు. ఇక్కడ చూడండి. ఇది ఎవరితో చెప్పాడు? స్త్రీతో చెప్పాడు. ఏం చెప్పాడు? ప్రయాసముతో నీవు గర్భవేదన నేను మిక్కిలి హెచ్చించెదను. ఏ వేదన? ప్రతి జీవిలో గర్భధారణ ఉంది. జంతువుల్లో మనం చూస్తే ప్రతీదీ దాని జాతిని ఏం చేస్తదది? అభివృద్ధి చెయ్యాలి. అది దేవుడు నిర్మించిన ఒక ప్రకృతి ధర్మం. ఇప్పుడు మనిషికి కూడా దేవుడు అలాగే చేశాడు. అవ్వమ్మ చేసిన పనిని బట్టి దేవుడిప్పుడు చెప్పాడు. నీ గర్భము వేదన నేనేం చేశానన్నాడు చెప్పండి? మిక్కిలి చించెదను. ఏమిచ్చించాడంట? చూసారా? గర్భ వేదన ఎక్కడ మొదలయ్యింది? ఎప్పుడు మొదలయ్యింది? చూసారా? రెండో విషయం. అక్కడ ఇంకోటి చూద్దాం చూడండి. హ్మ్. అక్కడ కాదు. హెచ్చించెదను. నీవు వేదనతో పిల్లలని ఎలా కంటావు పిల్లల్ని? ప్రసవ వేదన ఎలాగుంటది? మొదటి నెల నుంచి 9 నెలల దాకా ఒక బాధే. ఎవరికి? ఆ తల్లికి. అందుకే అంటారు నవమాసాలు నేనెంతో ఏం చేశాను? చేశాను. అండి. కన్వీనియంట్ ఉండదు. సుఖం ఉండదు. శుభ్రంగా ఆహారం తినటానికి ఉండదు. ఒక్కొక్కళ్ళు తిన్నది తిన్నట్టే ఏం చేత్తారాళ్ళు? కక్కేత్తారు. ఒక బాధ కాదు. ఎవరి బాధలు? ఇయన్నీ ఎవరికి పెట్టాడు? ఆ జంతువులకి ఈట్లికి ఈ బాధేమి ఉండదు. ఎవరికుంటది బాధ? దేవుడే చెప్పాడు. రెండవది కనేటప్పుడు కూడా బహువేదన. ఎవరు పెట్టాడు? కదా! అక్కడ అందుకనే ఈ మాట చెబుతున్నాడు. ఏమని? వేదనతో పిల్లలను తర్వాత మూడో మాట. నీ భర్త ఎడల నీకు వాంఛ ఎవరి మీద? అండి. యజమాని మీద ఏం కలుగుద్దంట? దేవుడు ఆ వాంఛ ఎవరు పెట్టారు? ఆ! ఆయన కావాలి. ఆయన ఉండాలి. ఆయన చెయ్యాలి. ఆయనతో చెప్పాలి. ఎవరు? ఎవరు పెట్టిందది? ఏవండి ఇక్కడ మీరు గమనించండి. ఆ వాంఛను తర్వాత అతడు నిన్ను ఏలును. ఎవరేళ్తారు? అంతకుముందు అవ్వమ్మ, ఆదాము ఈక్వల్‌గా ఉండేవాళ్ళనమాట. ఇప్పుడు ఏలే అధికారం ఎవరికిచ్చాడు దేవుడు?
ఇప్పుడు కొంతమంది ఆడోళ్ళు ఏమంటారు? "మేము ఆడదాన్ని అయినంత మాత్రాన అంత సులకన? అంత ఏళన? అంత తక్కువ? ఏంటి? మీకు మాకు తేడా ఏంటసల? మీరెంత కష్టపడుతున్నారో చెప్పరే? నేనెంత కష్టం." ఒక్కొక్కళ్ళు కొంతమంది ఆదాయం కూడా లెక్కెట్టేత్తారు. ఇదిగో నీ ఆదాయం ఇంత, నా ఆదాయం ఇంత. నీ మీద రూపాయి నాదే చెప్పరే? ఎక్కువ. ఏంటనుకున్నావు? అండి. ఈ మధ్య ఎవరో పెట్టారు. 30,000 ఇంట్లో ఉండి ఇంటి పని చేసినోళ్ళకంట. ఎవరికి? ఆ! ఆడోళ్ళ జీతం ఎంతనుకున్నారు? 30,000 మరి ఇంకో 30,000 మా మా జీతం. నీదెంత? నీది 20,000 అయితే అది నీ మీద ఎవరి జీతం ఎక్కువ? చెప్పరే? ఆ! ఏమన్నా అంటారంటారా? కానీ ఆ ముసలిది చేసింది చూసారా మీకు? ఎవరో మీ మామ. అంతే కదా! చెప్పండి. ఎవరు? అమ్మమ్మ. ఇప్పుడు ఆమె చేసినందుకు ఏమొచ్చింది? అతడు నిన్ను ఏలునని ఇక నుంచి నీ మీద అధికారం ఎవరికిచ్చానో తెలుసా? ఎవరికిచ్చా? ఆ! అతడు నిన్ను ఏలతాడు. అతని భయభక్తుల్లో నువ్వేం జేయాలి? అతను నీ మీద పెత్తనం జేత్తాడు. ఎందుకు చేత్తాడురా అంటే చెప్పరా? చెప్పండి. తిట్టుకుంటే తిట్టండి. ఎవరిని జోషణంగా? ఆ! తిడితే ఎవరిని తిట్టాలి? ఆ! కొంతమంది అంటారు. ఏంటో లోకువే. మేమెంత లోకువైపోయాం. ఎంత కష్టపడుతున్నాం. ఏం లోకువ? ఏవండీ ఇక్కడ చెప్పండి. ఎవరి సంగతి? ఎవరి సంగతి? అవం సంగతి చెప్పాడు. అర్థమైందా ముందు? దేవుడు మందు సమానంగానే పెట్టాడు. ఎముకలో తీసి పక్కనుంటానికే పెట్టాడు. ఎవరిని? ఎక్కడ పెట్టాడు? నెత్తి మీద నుంచి తీయకుండా, కాలులో నుంచి తీయకుండా, కాలు కింద కాకుండా, నెత్తి మీద కాకుండా పక్కెముక తీసి పక్కన పెట్టి ఈక్వల్‌గా చేసాడు. ఎవరు? ఈక్వల్‌గా ఉండాల్సింది కుదురుగా ఉందా? కుదురుగా లేక ఏం చేసింది? ఇప్పుడు చెప్పండి. ఆ! తెచ్చుకుంది తిప్పలు. ఎవరు? అందుకిప్పుడు దేవుడు చెప్పాడు. ఏమని? ఆ! అతడు నిన్ను ఏల్తాడో యజమానుడు ఏం చేస్తాడు చెప్పండి? నువ్వు ఎప్పుడు అతడి ఏలుబడి కింద మీ మాటలో చెప్తారా? ఈ మాటతో చెప్తే బావుంటదా? అణిగి అది అణిగి మణిగి హల్లెలూయా! అది మంచిదేలే తప్పేమి కాదు. పౌలు గారికి కూడా అక్కడ రాసాడు. ఏమని? నిన్నేమో ఆయన ప్రేమించాలి. నువ్వేమో లోబడి కుటుంబం బాగుండాలంటే భర్త ప్రేమించాలి. భార్య లోబడుండాలి. కుటుంబం చక్కగా ఉంటది. ఇక్కడ బైబిల్ గ్రంథంలో చెప్పాడు దేవుడు. ఎవరితోనూ? అవ్వమ్మతో. తర్వాత ఆదాముకేం చెప్పాడు చదువుదాం. ఆ! ఆ! తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించి వృక్ష ఫలము తింటివి గనుక నీ నిమిత్తము ఇప్పుడేమయింది? ఇప్పుడు నేల కూడా ఏమైపోయింది? నువ్వు నీ భార్య మాట ఇన్నావురా! అందుకనే ఇప్పుడు భూమి ఏం చేయబడింది? శపించబడింది. తర్వాత ఆ! నువ్వు బ్రతుకు దినములన్నీ దాని పంట ఈ భూమి మీద పంట పండించి, ఆ పంట నువ్వేం జేస్తావో తింటావు. తర్వాత అది ముండ్ల తుప్పలు, నచ్చపొదలు నీకు మొలిపిచ్చును. పొలములోని పంట నీవు భూమికి ఒక శక్తి ఇచ్చాడు. కలుపు మొక్కలెగిసేంత పవర్ ఇచ్చాడు. దేనికి? అందుకే మంచి మొక్క కంటే కలుపు మొక్క బాగా ఎగుత్తది. గొంగర పురుగులు, తెగుళ్ళు అన్నీ దానికి పట్టవు. దేనికి పడతాయి? ఆ! మీరు పెట్టిన బీరపాదుకే పడతాయి. దానికి పట్టదు చూడండి. ఇది ఎవరు చెప్పించాడు? ఆయన అన్నాడక్కడ. మీరు చదివారు ఇంకా తర్వాత. ఆ! నీవు నేలకి తిరుగు చేరు వరకు నీ ముఖ చెమట కార్చి ఆహారము ఏ రోజుకి ఆ రోజు కష్టపడి చెమట కార్చి నువ్వేం తింటావో ఆహారము తిందు. ఏలయనగా నేల నుండి నువ్వు తీయబడితివి. నువ్వు మన్నే కనుక తిరిగి మన్నై పోదువు. నువ్వు మన్నులో నుంచి తీయబడ్డావురా! మళ్ళా నువ్వేమైపోవలసిందే మన్నయిపోయి. ఇది ఎవరు చెప్పించాడు? ఇప్పుడు ఎన్ని శాపాలు? సర్పం చెప్పండి.
స్త్రీ, తర్వాత అవ్వ, ఆదాము ఏం చేయబడ్డారు? శపించ ఇంకొక మాట అక్కడే చూపిస్తాను మీకు. 11వ వచనం. 4వ అధ్యాయం 11వ వచనం. కావున నీ తమ్ముని రక్తము నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నువ్వు శపించా. ఎవరు? ఇక్కడ ఎవరు చెప్పండి ఈయన? కయ్యూను. హేబెలు ఒక చక్కటి అర్పణ అర్పించాడు. అయ్యో! నా తమ్ముడు ఇంత మంచి అర్పణ అర్పించినప్పుడు నేను నా దేవునికి ప్రీతికరమైనది అర్పించాలంటే మానేసి, తమ్ముని మీద కోపపడి, తమ్ముని మీద పడి, తమ్ముడిని చంపేశాడు. తమ్ముడు రక్తము భూమి మీద పడిందంట. ఈ భూమి ఎవరికి మొరపెట్టింది? దేవునికి మొరపెట్టింది. దేవుడా! అదిగో ఆడిలా చంపేసాడయ్యాడు. ఇదిగో అని భూమి మీద మొరపెడుతూ ఉంటుంటే, ఇప్పుడు దేవుడు అంటున్నాడు కదా! ఈ వచనంలో, ఈ నేల మీద ఉండకుండా నువ్వేమవుతున్నావు? శపించబడుతున్నావు. నువ్వు నేలను సేద్యపరిచినప్పుడు అది నీకు సారము ఇక మీదట నివ్వదు. నువ్వు ఏ పంట పండించిన మొక్కేసినా ఏమవ్వదది? కయ్యూని ఏ మొక్కేసినా చచ్చిపోద్ది. తెలుసా మీకు? కొంతమంది మొక్కలేయరు. ఎత్తారా? ఎందుకెయరు సత్యప్రకాష్? ఆళ్ళేత్తే చచ్చిపోద్ది. ఒక్కొక్కళ్ళ మొక్కెత్తే ఏరు లేకపోయినా బతికేద్ది. ఏదో రకంగా బతికేద్దది. ఒక్కొక్కడు ఎంత బాగా ఏసినా చెప్పరా? చచ్చిపోద్ది. అందుకే నా చేత్తో ఎయ్యనమ్మా. ఏమవ్వదు? బతకదు. ఒక్కొక్కళ్ళకి ఎంత అతిశయమో, నేనేసానా ఎక్కశబ్దే అంటారు. అర్థం మీకిక్కడ? ఇప్పుడు కయ్యూను ఏత్తో ఏమి ఏసినా ఏమైపోద్ది? ఆయన అన్నాడు చూడండి, నీకు భూమి ఏమివ్వదిక? నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరవై ఎలా ఉంటావో దేశాలమ్మట తిరుగుతావు నువ్వు అన్నాడు. ఎవరిని? చూసారా? ఇక్కడ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇది దేవుడు చెప్పిన మాట. ద్వితీయోపదేశ కాండంలోకి వెళ్దాం ఒకసారి. 11వ అధ్యాయము 28వ వచనం. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయం 28వ వచనం. హ్మ్. 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 అనుసరించిన ఎడల హ్మ్. హ్మ్. చాలు చాలు. ఇక్కడ వచ్చిన భాగంలో దేవుడు ఒక చక్కటి సందేశం చెప్పాడు కదా! మొట్టమొదట వీళ్ళకి ఈ వచ్చిన భాగాలు మనం చూస్తే లేఖనాలు లేవు. మనస్సాక్షి ద్వారా వాళ్ళు రక్షింపబడ్డారు. తర్వాత తరము విశ్వాసం ద్వారా ఏం చేయబడ్డారు? రక్షించబడ్డారు. మూడవసారి దేవుడు ఏం చేశాడో తెలుసా? మీకు బాగా గమనించండి. ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. మొదట దేవుడు ఒక పుస్తకాన్ని తీసుకొచ్చి మోషే వాళ్ళకి చెప్పాడు. ద్వితీయోపదేశ కాండం అని అంటే రెండవసారి రాయబడిన ఏమండి పుస్తకం ఏది? ద్వితీయోపదేశ అంటే దేవుడు మరొక సందేశాన్ని దేవుడు పంపించాడు మోషే ద్వారా. ఏంటి ఆయన పంపిన సందేశం అంటే, ఇప్పుడు వీళ్ళు కొంతకాలము ఐగుప్తులో నివాసము చేశారు. ఇప్పుడు ఐగుప్తు నుండి వీళ్ళు అబ్రాహాముకి వాగ్దానము చేసిన పాలు తేనెలు ప్రవహించు కనాను దేశానికి వీళ్ళు ఏం చేస్తున్నారు? వెళ్తున్నారు. వెళ్ళినప్పుడు ఇదిగో మీరు ఐగుప్తులో చూశారు. ఐగుప్తులో రకరకాల పిచ్చి పనులు చేశారా? ఈ పనులు మీరు అక్కడ చూడండి. 28వ వచనం. నేడు నేను మీకు ఆజ్ఞాపించు మార్గములను విడిచి మీరెరుగని ఇతర దేవతలను అనుసరించిన ఎడల శాపం మీకు కలుగుద్ది. ఎవరు చెప్పారు? చెప్పండి. ఇశ్రాయేలు ప్రజలకు చెప్పాడా లేదా? ఇన్ని విషయాలు మీరు బాగా అర్థం చేసుకోండి. ఇవన్నీ శాపము రావడానికి కారణాలు. శాపము సృజించిన దేవుడు మనిషిని శపించటం ఆయనకి ఇష్టము లేదు. ఆయనకి శపించటం అంటే సరదా ఏమీ కాదు.
తన చేతులతో, తన పోలికలో, తన రూపంలో రూపించుకున్న మనుషులని శపించటం దేవునికి చెప్పండి సంతోషమా? కాదు. కానీ వారు చేసిన పనుల వలన వారు ఏం చేయబడ్డారో తెలుసా? శపింప ఆళ్ళే కాదురా! ఇప్పుడు కూడా నాకు విరుద్ధమైన పనులు చేస్తే ఏం చేయబడతారు? చెప్పండి. శపించబడతారు. ఆదాము నుండి వారసత్వంగా వచ్చిన శాపానికి గురవుతారు. మీరు చేసేవి భయంకరమైన విచక్షణ రాహిత్యమైన పనుల వలన కూడా మీ కుటుంబానికి మీరు ఏం తెచ్చుకుంటారు? శాపాన్ని తెచ్చుకుంటారు. రోగము వేరు, శాపము వేరు. రోగం ఆళ్ళకొత్తేనే రోగం. శాపం అందరికి వత్తది. కుటుంబం అంతటికి వత్తది. గెహాజీ ఏం తెచ్చుకున్నాడు? ఏం తెచ్చుకున్నాడు? శాపం. అది తనకొచ్చింది, ఆళ్ళ ఆవిడకొచ్చింది. ఇంటికెళ్ళి చూస్తే పిల్లలు కూడా దాన్నేమంటారు? శాపం. జాగ్రత్తగా మీరు గమనించండి. నాకు ఒకాయన బోన్‌పల్లిలో చెప్పేవాడు. ఇద్దరు కొడుకులున్నారు ఆళ్ళకి. ఆళ్ళు చాలా ఆహ్, మంచిగా ఏదో పని చేసి బతికేవాడు. ఒకాయన మరమరాలు, బఠానీలు అమ్ముకునేవాడు. మెంటల్ కిందొచ్చేసి ఇంట్లో సామాన్లన్నీ బయటాడేసేసి ఆడు విచ్చలవిడిగా కేకలేసేవాడు. కాసేపు మళ్ళీ బానే ఉండేవాడు. అతడు గురించి ఏంటి ఈయనకి ఇలా ఉండడానికి కారణం ఏంటి అని అడిగితే ఒకాయన చెప్పాడు నాకు. ఇది శాపమేండి ఇది. ఈడికే కాదు ఈళ్ళ తమ్ముడికి ఇలాగే ఉంటాడు. ఈళ్ళ నాన్న కూడా ఇలాగే ఉండేవాడు. ఏంటన్నా? ఆంబోతుని చంపేశారండి ఈళ్ళు. ఎవరినో చంపేశారు. ఆంబోతు ఈళ్ళకేం పెట్టింది? శాపం పెట్టింది. అందుకు ఆళ్ళ నాన్నకి మెంటలు. తర్వాత కొడుకులిద్దరికీ అదే వచ్చిందండి అనేవాడు. అంటే ఇక్కడ ఒక విషయం చెబుతాను. కొన్ని సార్లు కొన్ని భయంకరమైన పనులు మనుషుల్ని ఏం చేస్తాయి చెప్పండి? శాపగ్రస్తులను చేస్తాయి. ఇక్కడ కూడా దేవుని వాక్యం అదే చెబుతుంది. దేవుని కట్టడలు గనక మనము ఏం చేస్తే కదా! మీరితే ఏం తెచ్చుకుంటారు? శాపం తెచ్చుకుంటారు. యెహోషువ గ్రంథంలో ఆ దినాన్న దేవుడు వారికి ఓ మాట చెప్పాడు. ఏం చెప్పాడు? ఒకసారి ఆ మాట కూడా మీకు చూపిస్తాను చూడండి. 6వ అధ్యాయము యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 26వ వచనం చదవండి. హ్మ్. జనుల చేత శపథము చేయించి వారికి ఇలాగు ఆజ్ఞాపించెను. ఎవడు యెరికో పట్టణమును పట్టించ పూనుకొనునో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడు. దాని పునాది వేయగా వాని జ్యేష్ఠ కుమారుడు చచ్చును. దాని తలుపులు నిలవనెత్తగా వాని కనిష్ఠుడు కూడా ఏమైపోతాడో చచ్చిపోతాడో. 17వ వచనం కూడా చదవండి. హ్మ్. హ్మ్. యావత్తు యెహోవా వలన శపించబడెను. రాహాబు వేశ్య హ్మ్. దాచిపెట్టిన గనుక ఆమెయు ఆమె ఇంటి వారందరూ మాత్రమే బ్రతుకుదురు. చాలు చాలు. మీరు చూడండి. యెరికో పట్టణం ఏం చేయబడింది? శపించ అప్పట్లో యెరికో పట్టణం అభివృద్ధి చెందింది. యెరికో పట్టణములో పెద్ద ప్రాకారం ఏం చేయబడింది? కట్టబడింది. 2 రథాలు నడవలసినంత వెడల్పు కలిగిన ప్రాకారాలు కలిగిన గోడలు యెరికో వాళ్ళు ఏం చేసుకున్నారు? సంపదలు కలిగిన యెరికో పట్టణం ఇది. ఇశ్రాయేలుతో చెప్పాడు. ఇది శపించబడింది. ఇందులో వెండి, బంగారం ఏ వస్తువు తెచ్చినా, ఏ గుమ్మాన్ని మీరు నిలబెట్టినా ఏమవుతారో తెలుసా? ఇదేం చేయబడింది? ఒక్క యెరికోలో బతికినోళ్ళు ఎవర్రా అంటే రాహాబు అని వేశ్య మనము పంపిన దూతలను ఏం చేసింది?
దాచిపెట్టినందు గనుక ఆమెయు ఆమె ఇంటి వారు మాత్రమే ఏమవుతారు? మిగిలినోళ్ళందరూ చూడండి ఏం చేయబడ్డారు వాళ్ళు? శపించ ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం దేవునికి విరుద్ధమైన పనులు చేసినప్పుడు ఆ ప్రాంతాలు, ఆ దేశాలు కూడా ఏం చేయబడినయి చెప్పండి? ఏం చేయబడినయి? శపించబడి. జాగ్రత్తగా మీరు శపితమైన దానిలో నుంచి కొంత తెచ్చాడు ఒకడు. ఎవడడు? ఆకాను. ఎవరు? ఆకాను శపించబడిన దాంట్లో బంగారపు కమ్మిషీనారు తెచ్చుకొని ఏం చేయబడ్డాడు చెప్పండి? ఆ! వాడి పాపం బయట పెట్టబడింది. తర్వాత ఆకోరు లోయలోకి తీసుకెళ్ళి తన భార్య, తన పిల్లలందరిని ఆ లోయలో నుంచోబెట్టి రాళ్ళతో కొట్టి ఏం చేయమన్నారు? ఎందుకు? శపితమైన దానిని వాడేం చేసుకొచ్చాడు? చెడు. అందుకు వీడినేం చేయమన్నారు చెప్పండి? చంపండి. ఇక్కడ జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోండి. అందుకు దేవుని వాక్యములో శాపమును గురించిన ఎన్ని విషయాలు ఏం చేయబడినవి? రాయబడ్డాయి. అయితే యేసు ప్రభులు వారు ఈ లోకానికొచ్చి ఏమండి మనందరి శాపమును ఏం చేయడానికి? తీసివేయడానికి, కొట్టివేయడానికి గొర్రెల రక్తముతోను, పావురపుల రక్తములతో, గువ్వల రక్తముతో కాకుండా ఆయనే కలువరి శిలువకు ఎక్కి కలువరి శిలువలో తన ప్రాణం పెట్టి ఆయన మన శాపమంతటి కొరకు ఆయన వెల ఇచ్చాడు. హల్లెలూయా! అందుకే ఖురాను మీద వేలాడిన వాడు శాపగ్రస్తుడు అని ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 23వ వచనములో ఆ మాట రాస్తాడు. 21వ అధ్యాయం 23వ వచనము. హ్మ్. 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 చాలు. ఈ వచ్చిన భాగంలో రాయబడింది. ఖురాను మీద వేలాడదీయబడిన వాడు ఎవరు? శాప కదా! దేవుని వాక్యములలో చెబుతుంది. పచ్చిమ్రానుకే ఎలాగూ జరిగితే అన్నాడు. ఎవర పచ్చిమ్రాను? కదా! ఆయన యవ్వన వయస్సులో ఆయన మ్రాను మీద ఏం చేయబడ్డాడు? ఇంచుమించు 3 గంటల సమయములో ఆయన ఆ సిలువలో తన ప్రాణాన్ని ఏం చేశాడు చెప్పండి? విడిచిపెట్టాడు. అంతే. ఆ రోజున ఆళ్ళ కొయ్య శిలువ మీద తీసుకెళ్ళి ఏం చేశారు చెప్పండి? ఆయన్ని సమాధి చేశారు. అంటే మన శాపమంతటిని ఎవరి మీద యేసుకున్నాడు? హల్లెలూయా! మీరు గమనించండి. శాపము తొలగించడానికి యేసు ప్రభు ఈ లోకానికి యేసు రక్తము ప్రతి శాపపు కాడి నుండి మనల్ని ఏం చేస్తది? హల్లెలూయా! జన్మ శాపము నువ్వు చేసుకున్నది కానివ్వండి. కానీ యేసయ్య దగ్గరికొచ్చి ఆయన దేవుడని, ఆయన రక్షకుడని, ఆయన నీ పాపముల కొరకు కలువరి శిలువలో ప్రాణం పెట్టాడని నమ్మి విశ్వసించిన ప్రతి ఒక్కడు ఏమవుతాడు చెప్పండి? శాపము నుండి విడిపించబడతాడు. హల్లెలూయా! ఈరోజు మనం గుర్తించాలి. నీ శాపం కొట్టబడ్డానికి నువ్వు ఎక్కడికి ఎళ్ళక్కర్లేదు. ఏ త్యాగమో చెయ్యక్కర్లేదు. యేసు ఆయన దేవుడు, ఆయన ప్రభువు. నేను చేసిన నా పాపముల కొరకు, నా పితరులు చేసిన పాపముల కొరకు ఆయనేం పెట్టాడు? ప్రాణం పెట్టాడు. నమ్మి, విశ్వసించి, మారు మనసు పొంది, బాప్తీసము తీసుకున్నవాడు శాపము నుండి చెప్పండి విడుదల పొందాడు. హల్లెలూయా! ఒకవేళ ఇంకా రక్షణ పొందనోళ్ళు ఎవరైనా ఉంటే అదేం చెయ్యండి? రక్షణ పొందండి. అప్పుడు మన మీద ఏలుబడి చేసే ప్రతి శాపము ఏం చేయబడతది? ఏం చేయబడద్ది? కొట్టివేయబడతది. కొంతమందికి బాగా అర్థమవుతది. అయ్యో! ఏం చేసినా అది కలిసి రావట్లేదు. ఏమి ప్రయోజనకరంగా ఉండట్లేదు. ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. ఎన్నో కష్టాలు పడుతున్నాం. ఎన్నో ఒడిదుడుకులు పడుతున్నాం. ఎంతో ప్రయత్నం చేస్తున్నా. నా ప్రయత్నాలేవి నాకు మనస్సుకు నెమ్మదిని ఇవ్వలేదు. నాకు క్షేమం కలిగించట్లేదు.
ఇంకా శాపము నన్ను వెంటాడుతుంది అన్న ప్రతి వ్యక్తి జీవితంలో నువ్వు కలవరమేమి పడక్కర్లేదు. క్రీస్తుని నీ స్వరక్షకుడిగా చెప్పండి అంగీకరించుట చేత ఏం చేయబడతారు? హల్లెలూయా! ఇప్పుడు శాపము ఆశీర్వాదంగా మారాలంటే చెప్పండి. ద్వితీయోపదేశకాండంలో ప్రభువు అదే చెప్పాడు. ఏం చెబుతున్నాడు? నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా ఇప్పుడు ఆ శాపమును దేవుడు ఆశీర్వాదంగా మార్చాలి అంటే ఇప్పుడు నువ్వేమవ్వాలి? క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించాం. మొట్టమొదటి మనం చేయాల్సిన పని శాపం పోవాలి అంటే ముందు మారు మనసు పొంది బాప్తిసము పొందుట ద్వారా శాప విముక్తులము అవుతాం. ఒకటి. రెండో విషయం చెబుతాను. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. 10, 11 వచనాలు చదవండి. హ్మ్. 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 వ్రాయబడిన విధులన్నీయు చేయుట యందు నిలకడగా ఉండని ప్రతివాడు అంటే వాక్యము వినకుండా, వాక్యాన్ని గైకొనకుండా ఉన్నవాడు ఏమవుతాడు? శాపగ్రస్తుడు. తర్వాత 11వ వచనం. ధర్మశాస్త్రము చేత ఎవడు దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడినను సంగతి స్పష్టమే. ఎలయనగా నీతిమంతుడు విశ్వాసము మూలముగా జీవించును. చాలు చూడండి. అంటే ధర్మశాస్త్రము చెప్పిన మాట వినని వాడు ఏమవుతాడు? ఏమవుతాడు ఇప్పుడు చెప్పండి? శాపగ్రస్తుడు. వాక్యాన్ని వినేవాడు, వాక్యాన్ని వినుకొనువాడు చెప్పండి శాప విముక్తుడు. హల్లెలూయా! అందుకే ఈ వాక్యమే దేవుడయ్యున్నాడు అంటాడు యోహాను గారు. ఎవరు? ఆదియందు వాక్యముండెను, వాక్యమే దేవుని యొద్ద ఆ వాక్యమే కృపా సత్య స్వరూపుడిగా మన మధ్యకు వచ్చాడు. హల్లెలూయా! కదా! ఇప్పుడు మీరు గమనించండి. అందుకు ఇప్పుడు వాక్యాన్ని మనం ఏం చేయాలి? చెప్పండి. వాక్యాన్ని మనము కైకొనుట వలన మనము శాపము నుండి విడుదల పొందుతాం. హల్లెలూయా! ఎన్ని విషయాలు చెప్పాను మీకు శాపం నుంచి విడుదల? చెప్పరా? శ్రమ. 1 రక్షణ పొందాలి. 2 వాక్యాన్ని మనము వినాలి. వాక్యాన్ని మనము గైకొనాలి. వాక్యాన్ని గైకొనుడు చేత మనము శాపము నుండి విడిపించబడతాం. మూడో విషయం శాపము నుండి ఒక వ్యక్తి విమోచించబడాలి అంటే దేవుని దగ్గర, దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేసే అనుభవం కావాలి. ఏం కావాలి? బైబిల్ గ్రంథములో ఆదికాండములో మీరు చూస్తే కయ్యూను శపించబడ్డాడు. తర్వాత శాపము వాళ్ళని వెంటాడుతూనే వచ్చింది. 4వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుదాము. 4వ అధ్యాయం 26వ వచనం. మరియు చేతునకు కూడా కుమారుడు పుట్టెను. అతనికి ఏనోషు అను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చెయ్యుట ఏమైంది? ఇప్పుడు మీరు గమనించండి. షేతుకి కూడా కుమారుడు పుట్టాడు. షేతు కుమారుడి పేరు ఏనోషు. ఇప్పుడు ఏనోషు పుట్టిన కాడి నుంచి యెహోవా నామమున ఏం చేస్తా మొదలుపెట్టారు? హల్లెలూయా! అంటే అయ్యా మా తండ్రుల వలన మాకేమొచ్చింది? శాపం. ఈ శాప విముక్తులను మమ్మల్ని చెయ్యని వాళ్ళు ఏం చేయటం మొదలుపెట్టారు? హల్లెలూయా! ప్రార్థన ఒక వ్యక్తిని శాపము నుండి ఏం చేస్తది? విడిపిత్తది. ఇంకొకటి మీకు బాగా అర్థమవడానికి చెబుతాను. బైబిల్ గ్రంథములో యాకోబు మనందరికీ తెలుసు. యాకోబు ఒక రోజున ఏమండి ఎబ్బేకు రేవు దాటాడు. ఒక రాత్రంతా కూర్చొని పెనుగులాడాడు. ఎవరితో? దేవునితో. ఏమని పెనుగులాడాడు ఎస్తేరమ్మ గారు?
ఆగండి. ఆ! చెప్పండి. ఆ! ఏమని? ఆశీర్వదించమని ఏం చేశాడంట? పెనికిల దానికింత సీనియర్ రిసర్చ్ ఇంతసేపు ఆలోచన మనకే. ఆ! ఏమని? ఆశీర్వదించు నాయనా అని ఏం చేశాడు? ఇంతకి యాకోబుకి ఆశీర్వాదం ఉందా? లేదా? ఉందా? లేదా? అప్పటికి యాకోబు గారికి ఎంతమంది భార్యలు? చెప్పండి. ఇద్దరు భార్యలు. ఇద్దరు దాసీలు. ఎంతమంది పిల్లలు? 13 సంతానం. ఇంకా ఈళ్ళ కాక ఎవరున్నారు? దాసీలున్నారు. దాసులున్నారు. ఎవరికి? ఉన్నారా? మీరు గమనించండి. ఇంత గుంపుంది ఫ్యామిలీ. ఇది కాక గొర్రెలు, మేకలు, ఒంటెలు, పశువులు ఎవరికున్నాయి? ఆళ్ళ అన్నయ్యకి గిఫ్ట్ ఎంతిచ్చాడు? చదువుదామా? టైం లేదు మనకి. ఇంటికెళ్ళాక చదువుకోండి. ఆళ్ళ అన్నయ్యకిచ్చిన గిఫ్టే 5 గొర్రెలు గాదు. ఎవరికి? అర్థం మీకిక్కడ. ఆళ్ళ అన్నయ్యకి ఎంత ఇచ్చాడంటే, ఈ అయ్యగారికి ఎంతుంది? చెప్పరా? మరి ఎంత ఆశీర్వాదమేగా. యాకోబుకున్నంత మంద మనకుంటే అప్పారపేటలో ఎవడు ఉండక్కర్లా మనం సరిపోతాం. ఏండి అంత మందుంది. ఎవరికి? దొడ్లని సరిపోవు. అంత మందా? ఎవరిది? ఆ! అంత మందుండి ఇప్పుడు అంటున్నాడు, నన్ను నువ్వు ఏంటిది ఆశీర్వాదం లేపోతవేంటి? లేపోతవేంటి ఇప్పుడు చెప్పండి నాకు? బాహ్య సంబంధమైన ఆశీర్వాదం కళ్ళకి కనపడేది ఉంది కానీ, అయ్యా! అసలైన సిసలైన ఆశీర్వాదం నాకు లేదయ్యా! లేదయ్యా! నాకు ఆశీర్వాదమియ్యయ్యా! అని ఎవరిని పట్టుకున్నాడు? దేవుడు యాకోబు దగ్గరకొచ్చి, ఏంట్రా రాత్రంతా ఇసికిచ్చేత్తన్నావు అని ఎప్పుడొచ్చాడు ప్రజ్ఞ? ఎప్పుడొచ్చాడు? 3:00కొచ్చాడా? సౌభాగ్యం గారికి కల్లో చెప్పినట్టున్నట్టు టైం దేవుడు. బైబిల్‌లో లేదు మరి 3 అని. సత్యప్రకాష్ నువ్వు చదివావా? ఆ! తెల్లారింటుంది మళ్ళీ మార్చేసింది ఎవడు ఇప్పుడు ఇంతకి? చెప్పండి జాగ్రత్తగా గమనించండి. తెల్లవారి గట్ల వచ్చాడు ఎవరి దగ్గరికి? వచ్చాడు. ఆ! వచ్చి ఏంట్రా అబ్బాయి నీ బాధ ఏంటి అన్నాడా? ఆ! ఏవండి వచ్చినోడు వచ్చినట్టు లాగి కొట్టాడంట. ఎవరిని? గూడు కవిలిపోయింది. గూడు కవిలిపోతే ఏవండి ఆ! నేనెళ్ళిపోతున్నాను అంటున్నాడు. ఎవరు? ఎక్కడికెళ్తావు? అని అడ్డంగా కూర్చొని, ఈరోజు నువ్వు నన్ను నిశ్చయముగా ఆశీర్వదిస్తేనేగా నేనేం చేయను. అప్పుడు దేవుడన్న నీ పేరేం పేరురా అన్నాడు. ఏమని చెప్పాడు కరుణ? ఏం పేరు? యాకోబు. మోసగాడినయ్యా. ఇక నుంచి నీ పేరు ఇశ్రాయేలు. హల్లెలూయా. ఇప్పుడు దాకా నీ బతుకు మోసపూరితంగా ఉంది. ఇక నుంచి నీ జీవితం ఎలా ఉంటదో తెలుసా? ఇశ్రాయేలు అని. దాని గురించి ద్వితీయోపదేశకాన్ని రాస్తూ మోషే అంటాడు. ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంతో గొప్పది అన్నాడు. చూసారా? మీరు గమనించండి. యాకోబు యొక్క జీవితంలో ఉన్న శాపమంతా ఏమైంది? కొట్టుకుపోయింది. ఎప్పుడు పోయింది? ఒక రాత్రంతా దేవునితో ఏం చేశాడు? అది. ప్రార్థన శాపాన్ని తొలగించి నెమ్మదిని హల్లెలూయా! మన జీవితంలో చక్కని పరిస్థితులు రావాలంటే ఏం చేయాలి? చెప్పండి ఏం చేయాలి? ఇక్కడ ఏనోషుతో ఏం మొదలయ్యింది? ప్రార్థన చేయటం ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి. శాపము పోవడానికి ఇక్కడ ఎన్ని సూత్రాలు చెప్పాను నేను? ఎన్ని? 3. మొదటది రక్షణ పొందాలి. రెండవది వాక్యానుసారముగా మనము నడుచుకోవాలి. మూడవది ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన ద్వారా శాపము అంతే. మీరు మొర్ర పెట్టుకుంటేనే మీ శాపం ఏమవుద్ది? చెప్పరా? అందుకే ఉపవాస కూడికలు పెట్టాం. ఎన్ని రోజులు? ప్రసన్న గారు ఉన్నాడు. ప్రసన్న ఎక్కడికెళ్ళాడు ఇప్పుడు?
యాకోబు వచ్చావా నువ్వు? రాలేదా? అయ్య బాబోయ్! ఇంకేమన్నా ఉందా? పసిబేద్దల్లాగా జరిగినియా మనకి? ఎలా జరిగినియి చెప్పండి నాకు? ఆ! పండగలే. ప్రతి పూట ఏండి మేత ఉంది. ప్రయత్నం. ఏవండి ఏ క్లాస్‌గా హల్లెలూయా! 6 పూటలు దేవునితో చక్కగా గడపడానికి దేవుడు మనకేం చేశాడు? సహాయము నేనెవ్వడికి ఏం చెప్పలా. ఏవండి ఇయి పెట్టండి, మీరు తెచ్చుకోండి. "ఏయ్! నీకింతేసాను, నువ్విది తెచ్చుకో" అని ఏం చేయలేదు? చెప్పానా ఎవడికన్నా? ఎవడికి చెప్పలా. ఎవడికాళ్ళే మేము చేసుకుంటాం. మీరు గమనించండి. అది ఒక ఆశీర్వాదం. దేవుడు మనల్ని దీవించాడు. మనం ఏం చేయటం? దేవుని పనిలో కొద్దిగా సహాయం చేయటం. ప్రార్థించటం, ప్రార్థించేవాళ్ళు ప్రార్థించాలి. సహాయం చేసేవాళ్ళు ఏం చేయాలి? పరిచర్య చేసేవాళ్ళు అన్నీ దేవుడిచ్చిన టాలెంట్లయి. ఆ సామర్థ్యాలు మనం ఏం చేసుకోవాలి? ఆ! ఏ స్థానంలో దేవుడు నిన్ను పెడితే, ఆ స్థానాన్ని బట్టి నువ్వు దేవుని పరిచర్య హల్లెలూయా! అది ఆళ్ళకి దీవెన. ఎవరికి దీవెన? ఆ! దాని గురించి చెప్పకూడదు. నేను చెప్పాననుకోండి, అది మీకేమవ్వదు. ఆశీర్వాదం అవుద్దా? ఆ! అప్పుడు నేను ఇగో నీకు రూ. 1000 ఏసాననుకో, రూ. 1000 ఏసాడు బాబు గుడికెళ్తా మానేత్తే వదిలిపోద్ది. అత్తమాట్లు ఏమేత్తనాడు ఈయన. ఈస్టర్ అంటాడు, అదొకటి ఏత్తాడా? క్రిస్మస్ అంటాడు, మళ్ళీ ఏత్తాడు. లేపోతే ఉపవాసం అంటున్నాడు, మళ్ళీ ఏత్తన్నాడు. నెల మీటింగ్ అంటున్నాడు బాబోయ్! మళ్ళీ ఏసేత్తన్నాడు అమ్మోయ్! ఏండి? ఆ! ఎందుకొచ్చిన బాధ మనకి? ఏసేది లేదు ఎవడికి. ఎవడికి ఏదిత్తే అది దాన్ని బట్టి ఎవరిని మహింపరచటమే. హల్లెలూయా! అది ఎవరికి వాళ్ళకే ఆ భారం ఏమవ్వాలి? ఈ పని చెయ్యాలి. నాకు దేవుడు ఈ సామర్థ్యత ఇచ్చాడు. చేయటమే. కృప చూపే దేవుడు మనకి సహాయము ఇస్తాడు. ఎందుకంటే ఈ ప్రార్థనలో మన భారంతో ఏం చేసుకోవడానికి ఆ! నేనైతే చెబుతాను 3 రోజులు పనులు కూడా మాని పడేసి కూర్చోండి. ఎక్కడ ఆ దేవుడు 365 రోజులు ఇచ్చాడు మనకి. ఏం చేసుకోవడానికి? అందులో 3 రోజులు ఎవరితో గడపడానికే. పెళ్ళికెళ్ళిపోతే ఉండరా 3 రోజులు? ఉంటారా? ఉండరా? ఆ! మరి మనం ఎక్కడుంటాం? దేవుని సన్నిధిలో ప్రశాంతంగా కూర్చొని దేవుని స్తుతించుకుంటే సరిపోద్ది. ఇంటికెళ్ళి ఒక ఇడ్లీ కూడా ఏసుకోక్కర్లా. అయ్యే సరిపోతాయి మనకి. హల్లెలూయా! సాలవేంటి మీరు ఉపవాసం ఉండండి. జిల్ జిల్ మంటుందనుకో ఇక్కడే పెట్టేత్తాం మీకు. ఎవరికొకడు పేరే పెట్టాడు. నాకు కాపోతే గిజ్జోని గారికి అని పేరే పెట్టాడు. గిజ్జోని గారు కాకపోతే జానపల్ గారు. జానపల్ గారు ఆఖరికి సోభాగ్యం గారని పేరే పెట్టాడు. ఏవండి నీకు తడొచ్చేత్తందన్నారా? మీకు ఏం పర్లా. ఇక్కడున్నోడికి ఎవడికి ఏం రాదు. ఏం రాదు. వచ్చిందా ఎవడో ఒకడితో ఆఖరికి నిమ్మకాయ నీళ్ళని తెత్తాడు మనకి. హల్లెలూయా! ఈ గొడవుండదు. కానీ మీరు పోగొట్టేసుకున్నోళ్ళు నేనేమి చేయలేం. కానీ వచ్చిన అవకాశాలు నేను ముందే 10, 20 రోజులు, నెల రోజుల ముందు నుంచే చెబుతా. ఏ కూటమున్నా. ఎందుకంటే మీరేమవుతారని. దేవుడు నన్ను లెక్క అడగడు. అడిగాడనుకో ముందే చెప్తాను. నాయనా నేను అప్పటికప్పుడు పెట్టలేదు నాయన. ఆళ్ళకి ముందు 3 వారాల నుంచి ఏం చేత్తన్నాను నేను చెబుతున్నాను. ఆళ్ళు పోగొట్టుకున్నాను. నువ్వు ఆళ్ళే చూసుకో నాయన అంటాను. ఏ యాకోబా అంతేనా? ఎక్కడుండాలి మనం? ప్రార్థన లేపోతే మన శాపం పోదు. మన శాపం పోవాలంటే దేవుని సన్నిధిలో పడి ఏం చేయాలి? ఏడవాలి. తలర్చాలి. ప్రార్థన మన శాపమును ఇంకొక మాట చెప్పి ముగించేత్తాను. టైం అయిపోతుంది. సింపుల్‌గా మలకి గ్రంథం 3వ అధ్యాయము 8దో వచనం, 9దో వచనం చదవండి. చివరి పుస్తకం పాత నిబంధన గ్రంథంలో. ఆ! ఒకసారి. ఎన్ని చదివేత్తన్నావు నువ్వు? 3వ అధ్యాయము 8, 9. మానవుడు దేవుని యొద్ద దొంగిలినా అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితిమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్ఠిత అర్పణములను ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించుచూనే ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు అన్నాడు. ఎవరు శాపగ్రస్తులు? చెప్పండి. 10వ వంతు ఆ! ఏంటంట? ఆ! దేవుని నిధిలోకి తీసుకొని రండి.
దీనిని చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలని విస్తారమైన దీవెనలను మీకు అది దేవుడు మనల్ని శాపాన్ని తీసేయాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? దేవుని సొమ్ము దేవునికి ఇవ్వాలి. ఇస్తే ఇక్కడ దేవుని పని జరుగుద్ది. దేవుని నామానికి మహిమ వత్తది. కొంతమంది మీరు సహకరించగలిగితే నేను కొన్ని పనిముట్లు కొంటాను. లేదా కొన్ని రకాల కొంతమందికి సహాయము చేయగలదు. హల్లెలూయా! గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అది ఎవరిదది? ఎవరిది? దేవునిదే. నాకిచ్చిన ప్రతి పైసా ఎలా పడితే అలా నా ఇష్టం వచ్చినట్టు నేను వాడను. నాకు గాని, నా పిల్లలకు గాని, కుటుంబంలో గాని. ఎందుకు? అది ఎవరిచ్చింది చెప్పండి? నేను వెళ్ళినప్పుడు కొంతమంది సేవకులన్నారు. ఏవండీ ఫ్లైట్‌కెళ్ళిపోదామండి అన్నారు. ఇంకో పాస్టర్ గారు ఉన్నారు. నేను ఆలోచన చేశాం. దానికి, దీనికి ఎంత డబ్బులు తేడా? దేనికి? దానికి, దీనికి లెక్కేసాం. టైము చూసాం. టైము ఫ్లైట్‌కొచ్చినా ఆదివారం పోతమే. ఎలాగా ఆదివారం పోయేటప్పుడు ఒకరోజు ఎక్స్‌ట్రా ప్రయాణం చేయొచ్చు. దానికోసం మనం అనవసరంగా అక్కడ 5,000 ఏం చేయకూడదు. అలాగే మద్రాసు నుంచి వచ్చేటప్పుడు మళ్ళీ ట్రైన్ టికెట్ ఏమో 800, ఫ్లైట్ టికెట్ వచ్చేమో 5,000. 800 ఖర్చు పెట్టొచ్చా? 5,000 ఖర్చు పెట్టొచ్చా? అప్పుడు నేను చెప్పాను. దేవునిచ్చిన సొమ్ము మన ఇష్టం వచ్చినట్టు ఏం చేయకూడదు. వద్దు. మనకు నష్టమేం లేదు. నైట్ అక్కడ ఎక్కి పడుకుందాం. ఇక్కడ ఏం చేయొచ్చు? 800కి వచ్చేది ఎన్ని తగలేయొచ్చు? ఆ! ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి. అలాగూ ప్రతి విషయాన్ని మేము ఆలోచిస్తాం. దేవుడిచ్చేది ప్రతిదాన్ని దేవుని కొరకు వినియోగించినప్పుడు దేవుడు వారిని ఆశీర్వాదకరంగానే హల్లెలూయా! అందుకే మనము మన శాపాన్ని పోగొట్టుకోవాలంటే దేవునికి అర్పించాల్సింది మనము చెప్పండి ఏం చేయాలి? అర్పించుటలో మనం ఆశీర్వాదాన్ని మనము అర్పించకపోవటం వలన ఏం తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు చెప్పండి? కదా! ఈరోజు మనం గుర్తుపెట్టుకుందాం. బైబిల్ గ్రంథములో ప్రభు చెప్పాడు. నేను మీ శాపమును ఆశీర్వాదంగా ఇస్తాను. ఇప్పుడు శాపం పోవాలంటే 4 పనులున్నాయి. ఏం పనులు? ఇప్పుడు చెప్పండి నాకు వరుస పెట్టి. ఆ! ఏం పోవాలి? శాపం 4 పనులు. 1 రక్షణ పొందాలి. 2వది వాక్యాన్ని గైకొనాలి. 3వది ప్రార్థన చెయ్యాలి. 4వది దేవునికి సమర్పించుకోవలసిన దాన్ని మోకరించండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఆరాధనలో మనందరితో మాట్లాడిన మాటలు ఎవరికి వారిగా కొన్ని నిమిషాలు పరిశీలన చేసుకుందాం. ఎవ్వరము శపించబడటం దేవుడికి ఇష్టం లేదు. ఆనాడు ఆదాము శపించబడింది. అవ్వ శపించబడింది. కయ్యూను శపించబడ్డాడు. ఆకాను శపించబడ్డాడు. ఈరోజు మనల్ని మనం ఆలోచన చేద్దాం. దేవా కొంతమంది శపించబడ్డారు నాయనా. దేవా మా జీవితాల్లో ఎలాంటి శాపానికి మేము గురి కాకూడదు. అందరూ దేవుని దగ్గర ప్రార్థన చేసుకోనండి. ప్రభు దగ్గర ప్రార్థన చేసుకోండి. ఒక రోజున ఒక చెట్టు దగ్గరికి వెళ్ళాడు ప్రభువారు. అది ఒక్క ఫలము కూడా ఫలించలేదు. ఆయన చాలా ఆశతో వెళ్ళాడు ఆ చెట్టు దగ్గరికి. దానిని చూచి ఆయన దాన్ని శపించాడు. శపించినప్పుడు అంజూరపు చెట్టు ఎండిపోయింది. దేవా అది ఎందుకు ఎండిపోయింది? అది ఫలించనందున ఎండిపోయింది. ఈరోజు మన జీవితాన్ని ఒకసారి ప్రార్థన చేసుకుందాం. ఫలింపు లేని జీవితాలు ఎండిపోతాయి. దేవుడు ఇన్ని రకాలుగా నీకు మంచి శరణాలు ఇచ్చినప్పుడు, దేవుడు నీ కొరకు మంచి అవకాశాలు ఇచ్చినప్పుడు వాటిని వినియోగించటంలో నష్టపోతే మనం శాపాన్ని తెచ్చుకుంటాం. నీ శాపానికి ఏదో నువ్వు త్యాగం చెయ్యక్కర్లే. ఎక్కడికి వెళ్ళక్కర్లా. ఏం చేయక్కర్లా.
నువ్వున్న చోటే రక్షించబడ్డానికి నువ్వు తీర్మానం చేసుకో. యేసయ్యా నువ్వు దేవుడవు. నువ్వే ఈ భూమి ఆకాశం సృజించి నన్ను పుట్టించినోడు నువ్వు దేవుడవని నేను నమ్ముతున్నానయ్యా. నమ్ముతున్నానని నోరు మూసి కూర్చుంటే కాదు. మారు మనసు పొంది రక్షణ పొందు. తీసుకో. రక్షించబడితే శాపము తొలగించబడుతుంది. నీ జీవితంలో నెమ్మది, ఆనందం, ఆరోగ్యం, ఆశీర్వాదం, నీ బిడ్డలోకి చక్కని పరిస్థితులు నీ జీవితంలో చూస్తావు. సాతాను శాపము నుండి నువ్వు విడిపించబడతావు. ఆదాము నుండి వచ్చిన శాపము తొలగించబడుతుంది. ఒక మనుషుని అవిధేయత వలన అందరూ పాపగ్రాహులుగా మార్చబడ్డారు. ఈ రోజున దేవుని దగ్గర ప్రార్థన చేసుకోండి ప్రతి ఒక్కరు. యేసయ్యా శాపమును తొలగించు, నన్ను రక్షించు. నీ దగ్గరికి వచ్చాను, నీ కౌగిటిలోకి వచ్చాను, నీ కలువరి రెక్కల కిందకు వచ్చాను ప్రభువా, నన్ను రక్షించయ్యా. నీ వాక్యాన్ని గైకొంటున్నాను దేవా, నా శాపను తొలగించు నాయనా. అయ్యా నీకు మొర్ర పెట్టుకున్నాను ప్రభువా, నా శాపను తొలగించు. నా తండ్రులు చేసిందా నేను చేసుకున్నదా దేవా, ఈ శాపం నాలో పనిచేస్తుంది. నా కుటుంబం మీద ఈ శాపం పనిచేస్తుంది దేవా, దీని మీద నుంచి నాకు విడుదల ఇవ్వు నాయనా. ఈరోజు దేవుని దగ్గర ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేసుకోండి. దేవుడు మనకిచ్చిన ఇలాంటి తరుణాలు ఉపయోగించి ఫలించకపోతే దేవుడు మనల్ని శపిస్తాడు. దేవుని శాపానికి మనం గురి కాకముందే ఇప్పుడే దేవుని పాదాల దగ్గరికి వెళ్దాము. అందుకే నా కోసము దేవదేవుడు మన శాపమంతటిని ఆయన భుజం మీద వేసుకున్నాడు. నువ్వు శపించబడటం ఆయనకి ఇష్టం లేదు. నువ్వు నష్టపోవటం ఆయనకి ఇష్టం లేదు. పాతాళానికి వెళ్ళటం దేవునికి ఇష్టం లేదు. అందుకే తన కుమారుడిని లోకానికి పంపించారు. తన కుమారుడు నీ కోసం నా కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు ఆయన నీతిమంతుడిగా పరిశుద్ధుడిగా జీవించి తన ప్రాణాన్ని పెట్టాడు. నీ కాళ్ళు చేసిన దానికి, నీ యొక్క ఆలోచనలు చేసిన దానికి, నీ తలలో ఉన్న తలంపులను బట్టి, నీ హృదయంలో ఉన్న దురుద్దేశాలను బట్టి, నీ చేతులతో చేసిన చేష్టలు బట్టి ఆయన నీ కోసం నా కోసము ఒక బ్రాను మీద ఆయన వేలాడుతూ వచ్చాడు. ప్రభువా నువ్వు చేసిన త్యాగము నన్ను నాయనా నీతిమంతుడిగా పరిశుద్ధుడిగా చేసింది అని మనందరము దేవుని పాదాల దగ్గరికి వద్దాము. యేసు ప్రభుల వారి యొక్క శిలువ మరణమును జ్ఞాపకం చేసుకొని మనల్ని విమోచించడానికి ప్రభువు చేసిన గొప్ప త్యాగమును గుర్తు చేసుకొని ప్రార్థన చేసుకుందాము.